దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 5వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 1 నుండి 24 వచనాల్లో ఈ దిన వాగ్దానము 19వ వచనము, పాములను రేలను శత్రు బలం అంతటి మీద మరి అధికారం అనుగ్రహించును. హల్లెలూయా. మరి యేసు ప్రభువారు మనకి కొన్ని అధికారాలు ఇచ్చాడు. వాటిలో ఒకటి యోహాను సువార్త 1:12 ప్రకారము మరి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకేమిస్తాడో తెలిసిన దేవుని బిడ్డలయ్యే అధికారం ఇస్తాడు. ఇక రెండోది, ప్రభువుని వెంబడిస్తూ ఆయన యొక్క మరి వాక్యాలు వింటూ ఆయనతో పాటు మనం గాని ఉన్నట్లయితే శిష్యులకి ఇచ్చినట్లుగా అనగా శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తాడు. మనము ఎవరినైనా ఒక పనికి పిలిచినప్పుడు, ఒక బేల్దారి పనికి గాని లేదంటే ఒక కరెంటు పనికి గాని ఒక వ్యక్తిని మనం పిలిచాము అంటే ఆ యొక్క పిలుపులో అతడికి ఆల్రెడీ వచ్చు కాబట్టి పిలుస్తాడు. అలాగనే దేవుడు కూడా ఏమంటాడు తెలిసిన, నువ్వు నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటే నేను నీకు అధికారం ఇస్తాను అనగా దావీదు గారు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన నేర్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనములో మరి దావీదు ఆరాధన చేస్తున్నప్పుడు దురాత్మ సౌలులో నుండి వెళ్ళిపోయింది. ఈ అధికారం ఎలాగ వచ్చింది? అధికారం ఎలా వస్తుంది? చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అధికారం కొద్ది మందికి వస్తుంది. కారణం, వారు ఎగ్జామ్ లో పాస్ అవుతారు, వారు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, మరి వాళ్ళకి అధికారం వస్తుంది. అలాగనే దేవుడి సన్నిధిలో నువ్వు కొన్ని నేర్చుకోగలిగితే దేవుడు నిన్ను అధికారిగా ఉంచుతాడు. బాగా వినండి. దేవుడు మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో, ఇదిగో సమాధానకర్త దేవుడే మరి సాతాను శీఘ్రంగా తొక్కించుడు మీ పాదముల కింద మరి అతన్ని ఉంచాడు. హల్లెలూయా. ఈ దినం నువ్వు శత్రు బలవంతుడి మీద మరి అధికారం నీకు రావాలి, వచ్చిద్ది, నీకు ఇస్తాను అంటున్నాడు. అయితే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, దావీదు ఒక చిన్నవాడు, మరి ఎంతో మంది ఆ దేశంలో ఉన్నప్పటికీ మరి చక్కగా ఆరాధన చేసే వ్యక్తి. అందరిలా కాదండి, ఆరాధన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వీణ వాయించే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ చమత్కారంగా చక్కగా స్కిల్ఫుల్ గా మరి ఎప్పుడైతే దావీదు నేర్చుకున్నాడో మరి దురాత్మను వెళ్ళగొట్టగలిగాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా మరి శిష్యులకి ఎప్పుడు అధికారం ఇచ్చారంటే పిలుపుకు వాళ్ళు విధేయత చూపించారు, నేర్చుకుంటున్నారు కనుక దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. నువ్వు కూడా విని నేర్చుకుంటుంటే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. దాని ద్వారా శత్రువుని జయిస్తావు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 16వ వచనము మరి నిరాకరించుతున్నారు. దేవుడిని మరి సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరుతనం గాని రక్షించబడుతున్న మనకు శక్తి. దేవుడు అంటే కూడా నిరాకరించడం అంటే మాకొద్దు, రిజెక్ట్ చేయటం అన్నమాట. రిజెక్ట్ చేయటం. చాలా మంది ప్రభువుకి మరి వారు ఏదో ఒక రూపంలో ప్రభు వాళ్ళతో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు, మరి వాళ్ళకి ఆరోగ్యాలు వస్తాయి. కానీ పరిశీలి శాస్త్రలాగా లూకాసు సువార్త 7వ అధ్యాయం 30వ వచనములో మరి సుంకర్లు పాపులు వేసిన అనేక మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తే వీళ్ళు బాప్తిసం పొందుకోకుండా మరి రాయబడింది ఏంటో తెలిసిన, దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. పాప క్షమాపణ పొందలేదు, మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మేము నీతిమంతులము, మాకు అవసరం ఏమిటి అనుకుంటున్నారు శాస్త్రులు, పరిచయం. అయితే బైబిల్లో రాయబడింది దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు ఏం చేస్తారు కదా, నిరాకరించారు. దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అలా నిరాకరించకూడదు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 35వ వచనంలో అయితే ఏ ఇశ్రాయేలు ప్రజలు మోషేను నిరాకరించారో ఆ మోషేనే దేవుడు పిలిచి అధికారిగా నియమించి అప్పుడు పంపించాడు. హల్లెలూయా. అవును, మనుషుల్ని నిరాకరించవచ్చు కానీ దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. చివరిగా ఆజ్ఞ చదువుకుందాం. మరి 2వ వచనము, కోత ఎంత విస్తారంగా ఉంది, పనివారి కొరకు, కోత కోసే పనివారి కొరకు వేడుకొనడి. అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తాం. మరి రాబోయే కాలం తరానికి మంచి సేవకులు లేబడాలి, మంచి అనేక మంది మరి గొప్ప సేవకులు ఉజ్జీవం రేపే సేవకులు లేపబడాలని ప్రార్థన చేయాలి. మందిరాల్లో కూడా మరి ఏం చేయాలి అంటే అందరూ అవసరతల కొరకు చేస్తారు, మంచిదే. కానీ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి. శిష్యుడు అంటే గురువుని వెంబడించేవాడు. స్త్రీలో కూడా ఉంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 35వ వచనంలో తబిత మరి
భాషాంతరం దొరక ఆమె ధర్మ కార్యములో అనేక మందిని ప్రభువు తిప్పేదండి. అవును, శిష్యుడు శిష్యురాలు కావాలి. గమనించండి, శిష్యులు కేవలం దేవుడి యొక్క ఏ పని చేసుకున్నా గానీ కొంతమందినైనా మార్చటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. నువ్వు అలాంటి వాళ్ళు కావాలి. మందిరాలలో మరి సువార్తికులు లేపబడాలి. యవనస్తుల దర్శనాలకి సంపూర్ణ సేవకి సమర్పించుకునే వాళ్ళు కావాలి. ఇలాగా కావాలి అన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేయాలి. సంఘమంతా ప్రార్థన చేయాలని కొన్ని సంవత్సరాలు మరి కోత ఎంతో విస్తారంగా ఉంది. కోసడి పనివారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలియా కూడా తాను నిరాశలో ఉన్న సమయంలో ప్రభు అతనికి మరి కర్మేలు పర్వతం మీద మరి అతనికి నీ తర్వాత నీ శిష్యుడు ఎలీషాని నువ్వు అభిషేకించాలి. అవునండి, మన తర్వాత వాక్యం చెప్పగలిగిన వాళ్ళు సువార్థికులను మరి సేవకుల్ని మనం లేపాలనేది దేవుని యొక్క చిత్తం. మరి బైబిల్లో రాయబడింది ఏంటో తెలిసిన, మీ కుటుంబంలో నుంచి కూడా అందరూ ప్రార్థన చేస్తారు బిడ్డల కోసం. అలాగే హన్నా కూడా చేసింది. కానీ మందిరంలో కొరత చూసి, ప్రభా నాకు ఒక మగ బిడ్డనిస్తే నీకు సమర్పిస్తాను. ఒకవేళ దేవుని నువ్వు అడుగుతుంటే ఈరోజు నీకు ఒకవేళ బిడ్డనిస్తే నువ్వేం చేస్తావు? అడుగుతున్నావు నీకు ఉద్యోగం కోసం. మరి ఉద్యోగం వస్తే దేవుని యొక్క పని కొరకు ఏంటి? ఒక వృద్ధుడు మరి అంటే రిటైర్డ్ అయిన తర్వాత దేవుని అడిగాడంట, ప్రభా నన్ను ఏం చేయాలంటే, నువ్వు ఒక మందిరాన్ని కట్టయ్యా. అవునండి, ఆ మాట విని సంతోషించి మరి ఆ వచ్చిన డబ్బుతో మందిరాన్ని కట్టాడు. ఈరోజు అనేక మంది ఆ మందిరంలోనికి వెళ్ళి రక్షించబడుతున్నారు. హల్లెలూయా. ఎవరొకరు పూనుకోకపోతే మరి ఆది అపోస్తులు ఆనాడు మరి వారు కూడా మరి స్ప్రెడ్ చేయకపోతే, ప్రాణత్యాగం చేయకపోతే మన భారతదేశ త్వామాద గారు కూడా మరి మరణించాడు. ఆయన ద్వారా నీ పరిచర్య. గుర్తుపెట్టుకోండి, ఎవరొకరు మనము పూనుకోకపోతే, ప్రార్థన చేయకపోతే ఎలాగా? అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసినట్టే సంఘంలో సేవకులు లేపబడాలి. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ దినము తండ్రి శత్రువు బలమంతటి మీద అధికారాన్ని ఇచ్చే దేవుడా, అయ్యా మేము ఎవరిని నిరాకరించకుండా నాయన మీరు మమ్మల్ని నాయన నియమించుకున్నట్టుగా అనేక మందిని నియమించుకోండి. కోత కోసేదానికి అనేక పని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దేశంలో లేవనెత్తండి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో గొప్ప ఉజ్జీవమును దయచేయండి ఆయన. అనేక మంది యవన బిడ్డలకు దర్శనాలు దయచేయండి. యవన కాలంలో కాడి మోసే వాళ్ళని లేవనెత్తండి. అయ్యా, సంఘాలలో ప్రతి సంఘంలో సహకారులు అయ్యా, మోషేకి పరిచయం యెహోషువ ఉన్నట్టుగా, అయ్యా ఏలియాకి ఎలీషా ఉన్నట్టుగా, అయ్యా పౌలు గారికి తిమోతి ఉన్నట్టుగా ప్రతి సంఘంలో సేవకులకి సహకారం లేక మహిమను తెచ్చుకో, గంత తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.